హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి. వాటి ముగ్గు వచ్చేసి 2 చుక్కలు, సరిచుక్క 2 అండి. రేపు శ్రావణ శుక్రవారం వేసుకోవడానికి మన ఛానల్లో ముగ్గులు ఆల్రెడీ పెట్టేసి ఉన్నామండి. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఈ అందమైన తామర పువ్వు ముగ్గు మీకోసమేనండి. ఎంత బాగుందో చూడు. చాలా ప్రింటెడ్ పువ్వులాగా అనిపిస్తుంది నాకైతే. నాకైతే ఈ ముగ్గు చాలా చాలా బాగా నచ్చేసిందండి. ఇవాళ వేసిన ఈ ముగ్గు సూపర్ ఉందనిపిస్తుందండి కదా. మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఈ తామర పువ్వులు కనిపిస్తున్నాయే, ఇవి ఎంత బాగున్నాయో అసలు. ఇవాళ అసలు క్లియర్ ప్రింట్లా అనిపిస్తుందండి. ఎవరైనా ప్రింట్ గీస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయండి ఇవాళ ముగ్గులు. మీకు కూడా అలానే అనిపిస్తుందా? అలా అనిపిస్తే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. మన ప్రీవియస్ వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. చూడండి, చాలా బాగుంది అసలు. నాకైతే ఇవాళ నా ముగ్గుని చూసుకుని నాకే మంచిగా వేస్తున్నాను అని అనిపించింది నాకైతే. మీకు ఎలా ఉందో నా ముగ్గు కామెంట్ చేయండి. రేపేనండి శ్రావణ శుక్రవారం, 3వ శుక్రవారం. సో హ్యాపీ. ప్రతి శుక్రవారము ఈ ఇయర్ ఒక మిరాకిల్ జరిగిందండి. నిజం చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక శుక్రవారం మిస్ అవుతూనే ఉంటాం కంపల్సరీ, ఎందుకంటే ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్. కానీ ఈ ఇయర్ నేను ఒక్క వారం కూడా మిస్ అవ్వలేదు. ఐఎమ్ సో హ్యాపీ. అమ్మవారి కృపా దయ నా మీద ఉండబట్టే నేను ఏ పనైనా చేయగలుగుతున్నానని అనిపిస్తుంది. ఆ అమ్మవారు నా చేత చేయించుకుంటారు ఏ పనైనా కానీ అని నాకు అనిపిస్తుంటుంది. మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకుంటే అన్ని పనులు అవే జరిగిపోతాయి. అసలు మనం ఎంత కష్టపడాల్సిన అవసరం లేదండి. కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవాలి. అమ్మకి చెప్పుకోక ఎవరికి చెప్పుకుంటాం మనం? అమ్మకే చెప్పుకోవాలి. ఆ అమ్మ అన్నీ తీరుస్తుంది. మీకు నా మాటల్లో అర్థమవుతుంటుంది. ఎంత హ్యాపీగా అనిపిస్తుంటుందో అసలు. ఎవ్రీ శుక్రవారం ఇలా చేసుకుంటే చాలా బాగుండిద్ది అనిపిస్తుంటుంది. ప్రతి శుక్రవారం కూడా మన లేడీస్ ఒక మంచి డే వచ్చింది, ఫ్రైడే వచ్చేసింది, ఇవాళ పూజ చేయాలి, ఇవాళ పూజ ఎంత బద్ధకస్తులైనా పూజ చేయాలి అని మనసులో అనిపిస్తుంటుందండి. ఖచ్చితంగా మీరు పూజ చేయడం ముందు మెయిన్ నేర్చుకోండి. రాకపోవడం అంటూ ఏముండదండి. బద్ధకాన్ని వదిలి ఇవాళ చేస్తాం, ఇవాళ చేద్దాం అని అనుకోవద్దు. ఇవాళ చేసేద్దాం, ఇవాళ కంపల్సరీగా పూజ చేసేద్దాం అన్న ఉద్దేశంతో చేసేయండి. ఖచ్చితంగా అయిపోతుంటుంది. ఇప్పుడు ప్రతిరోజు కుదరదు అన్న వాళ్ళు ఏం చేయాలి? వారానికో 1 డే పెట్టుకోండి. ఇవాళ ఖచ్చితంగా చేయాలి అనుకొని పెట్టుకోండి. ఆ 1 డే కంపల్సరీగా మనస్ఫూర్తిగా స్వామికి, అమ్మవారికి దండం పెట్టుకోండి. అలాగా 1 వీక్లో ఇంకేం చేస్తారు? ఉండంగా 1 వీక్లో 2 డేస్ పెట్టుకోండి. 2 డేస్ ఏం చేస్తారు? 2 డేస్లో ఖచ్చితంగా 2 డేస్ ఈ 2 డేస్ చేసేసేయాలి. ఖచ్చితంగా మనసుని ప్రశాంతంగా ఉంచుకొని, మీకు మనసు ప్రశాంతంగా ఉన్న రోజు చేస్తే మీకు ఇంకా మంచి ఫలితం వస్తుంది. నాకు తెలిసినంతవరకు చేయండి 2 డేస్. ఇంకా కొన్ని రోజులు అయినాక ఇంకొన్ని డేస్, మంత్స్, ఇయర్స్ అవనివ్వండి. ఆ 2 డేస్ కంటిన్యూ చేస్తేనే 1 డే పెంచుకోండి. 3 డేస్ అవుతుంది అప్పటికి. 3 డేస్ కూడా చేసేసేయండి హ్యాపీగా. మళ్ళీ మొదలు పెట్టుకోండి. కొన్ని రోజులు అవనివ్వండి. 4 డేస్ కంప్లీట్ చేసుకోండి. 4 డేస్ అలా పెట్టుకోండి నియమం. 4 డేస్ చేసేసేయండి. హ్యాపీగా ఉంటుంది. అప్పుడు మీకే అర్థమవుతుంటుంది. మార్పు రావటం ఖచ్చితంగా గమనిస్తారు. మార్పు జరిగి తీరుతుంది అందరి జీవితాల్లో. 4 డేస్ కాస్త 5 డేస్ అవుతుంది, 5 డేస్ కాస్త 6 డేస్ అవుతుంది, 6 కాస్త 7 అవుతుంది. వీక్ మొత్తం, వారం మొత్తం, నెల మొత్తం, ఇయర్ మొత్తం బ్రతికి ఉన్నంత కాలం చేస్తాం మనం. స్వామికి చేయక ఎవరికి చేస్తామండి? నా ముగ్గు విషయానికి వచ్చేస్తే, నా ముగ్గు సైడ్ బోర్డర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూడండి ఎంత క్యూట్గా వేసాను ఇవాళ. సూపర్ అనిపిస్తుంది.
మన ముందు ఒక ఎమ్మీ ఫుడ్ పెడితే మనం ఎలా తింటామో అలా ఉంది ఈ ముగ్గు. సూపర్ ఉంది. ప్లీజ్ అందరూ ఈ ముగ్గుని వేయడానికి ట్రై చేయండి. సైడ్ బోర్డర్స్కి మీరు ఖచ్చితంగా రంగులు వేసుకోండి. రేపు చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్ ముగ్గు. ఎంజాయ్. ముగ్గు చూడండి, చాలా 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 బాగుంది. మా అమ్మ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ముగ్గుల వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఇంటి ముగ్గులు